ఈ రోజు ఏ ముచ్చట్లు చెప్పేస్తుంది మన అందరి పిల్ల అలానే ఎటువంటి విషయాలు చెప్పేస్తుంది, మీ అందరితో ఎటువంటి మంచి మంచి విషయాలు షేర్ చేసేసుకుంటుందో. సో మీరైతే రెడీ అయిపోండి, చాలా అంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి ఒక మంచి హలో డాక్టర్ అంటూ ఒక డాక్టర్ అయితే తీసేసుకొని వచ్చేసింది మీ అందరి పిల్ల మీ ముందుకి. సో ఈ రోజు ఒక మంచి టాపిక్ తోటి వచ్చేసారు. సమ్మర్ అనగానే మనకి చాలా వరకు గుర్తుకు వచ్చేసేది ఏంటంటే అబ్బా ఎండలండి, ఎండలు బాబోయ్ అంటారు కదా. సో అలానే ఎండలతో పాటు ఇంకా ఇంకా మనకి ఏం గుర్తుకొస్తుందంటే వడదెబ్బ బాగా గుర్తుకు వచ్చేస్తుంది. సో ఎండలు అనగానే వడదెబ్బ కూడా గుర్తుకొస్తుంది. కానీ మీకు ఎవరికైనా తెలుసా, ఈ ఎండాకాలంలోనే ఇంకొక మంచిదని చెప్పలేం కానీ అది ఒక డిసీజ్ అనేది వచ్చేస్తుంది. ఏంటిదంటే చికెన్ పాక్స్. అదే అమ్మవారు అని అంటాం కదా చాలా వరకు. సో ఇది ఎస్పెషల్ గా సమ్మర్ సీజన్ లో వస్తుంది అని ఎవరికైనా తెలుసా? ఈవెన్ నాకే తెలియదండి. సో తెలుసుకున్నాక తెలిసింది సమ్మర్ సీజన్ అంటే చికెన్ పాక్స్ కంటే చాలా ఇష్టం అంట. సో ఇక అట్లయితే మరి ఏంటి అసలు చికెన్ పాక్స్ అంటే ఏంటి అని చాలా వరకు అపోహలు ఉన్నాయి ప్రజల్లో. సో అటువంటి అపోహలని తీర్చడానికి చెప్పిందో అయితే తీసుకొచ్చేసింది స్పెషల్ డాక్టర్ ని. మరి మన డాక్టర్ మన కోసం అంటూ ఈరోజు తీసుకొచ్చేసింది. ఎవరినో తెలుసా? బిందు చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి. సో బిందు చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే నా హాస్పిటల్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తున్నాను. సో బిందు చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసింది. ఎవరినో తెలుసా? డాక్టర్ శేషు కుమార్ భూపతి గారిని. సో సార్ తోటి డాక్టర్ గారితో మాట్లాడేసుకుందాం. హాయ్ అండి. మరి చెప్పండి డాక్టర్ గారు, అసలు చికెన్ పాక్స్ అంటే ఏంటిది? ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. మామూలుగా ఇది వెరసిలా జోస్టర్ వైరస్ ఉంటుంది. ఈ చిన్న పిల్లల్లో చికెన్ పాక్స్ అంటుంటారు, పెద్దవారిలో సింజల్స్ అంటూ ఉంటారు. తెలుసుకున్నాను. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? అంటే వాతావరణ అనుకూలత, ఉష్ణోగ్రత అనేది వైరస్ రెప్లికేషన్ కి తొందరగా స్ప్రెడ్ కావడానికి అనుకూలంగా ఉంటుంది. తద్వారా ఈ యొక్క సమ్మర్ సీజన్ అనేది చికెన్ పాక్స్ అనుకూలంగా ఉంటుంది. ఓకే. సో సమ్మర్ సీజన్ లో ఎక్కువగా మనకి స్వెట్ గా వస్తుంది. సో దాని వల్ల ర్యాషెస్ ఉన్నాయి. మరి నాకు చాలా వరకు తెలుసు అండి, సమ్మర్ సీజన్ లో ఎస్పెషల్ గా స్వెట్ వల్ల ర్యాషెస్ వచ్చేస్తాయి, పింపుల్స్ వచ్చేస్తాయి, ఇవన్నీ వస్తాయి. మరి ఈ చికెన్ పాక్స్ కూడా సేమ్ అదే సింప్టమ్స్ ఉంటాయి అంటారు కదా. సో మరి దాన్ని ఎలా గుర్తించాలి అంటారు? ఈ చికెన్ పాక్స్ లో ఏంటంటే మనకు ఫస్ట్ చిన్నగా దద్దుర్లు, కురుపులు అలా వస్తుంటాయి. దాని తర్వాత నీరు చేరి నీటి బుడగల్లాగా తయారవుతుంటుంది. ఒళ్ళంతా చిన్న చిన్న నీటి బుడగలు లాంటివి ఉంటుంటాయి. ఆ తర్వాత ఈ రప్చర్ అయిపోయి నీరు కారడము, ఆ తర్వాత స్కబ్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చికెన్ పాక్స్ అనేది ఎటువంటి ఏజ్ వారికి వస్తుందండి? ఇది చిన్న పిల్లలకు అంటే అప్పుడే పుట్టినప్పటి నుంచి 30 days బిలో, అంటే న్యూ బార్న్ బేబీస్ 1 month ఏజ్ వరకు పిల్లలకి, నెక్స్ట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ గర్భిణీ స్త్రీలకు, నెక్స్ట్ అబౌవ్ 65 years ఏజ్ అంటే వృద్ధులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. చికెన్ పాక్స్ అంటే చాలా వరకు ఏంటంటే పాతకాలం నుంచి బాడీ మీద ర్యాషెస్ కానివ్వండి, లేకపోతే చిన్న పింపుల్స్ లాంటివి ఉండటం వల్ల సో చికెన్ పాక్స్ అనేది నిర్ధారిస్తున్నారు. సో యాక్చువల్ గా చికెన్ పాక్స్ కి సంబంధించిన సింప్టమ్స్ ఏంటండి? మనకు చికెన్ పాక్స్ రావడానికి ముందు ఫస్ట్ జ్వరము, దగ్గు, జలుబు, గొంతులు నొప్పి ఉంటుంటుంది. ఒక్కోసారి కాలు చేతులు అనేది కొంచెం వీక్నెస్ లాగా ఉంటూ ఉంటాయి. ఆకలి తగ్గడము పెరుగుతూ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ తర్వాత ఒక 2-3 days తర్వాత మనకు ర్యాష్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ చిన్నగా దద్దురు లాగా వస్తూ ఉంటాయి, తర్వాత కురుపులు లాగా రూపాంతరం చెందుతాయి. దాని తర్వాత ఇందులో నీరు చేరేసి చిన్న చిన్న వెజికిల్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. ఆ వెజికిల్స్ అనేది ఎట్లుంటాయంటే మన బాడీ మీద ఒక దగ్గర దద్దుర్లు ఉండొచ్చు, ఒక దగ్గర కురుపులు ఉండొచ్చు, ఇంకొక దగ్గర నీటి బిందువులు లాగా. అంటే మనము ఇప్పుడు గులాబీ రెక్కల మీద నీటి చుక్కలు, నీటి బిందువులు ఎట్లుంటాయి అట్లా మన శరీరం మీద కింద ఎర్రటి బేస్ లాగా ఉండి పైన నీటి బిందువు లాగా ఆ వెజికిల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా మనం చికెన్ పాక్స్ అని చెప్పొచ్చు. అంటే మన శరీరం మీద, చర్మం మీద డిఫరెంట్ స్టేజెస్, అంటే ఒక దగ్గర దద్దుర్లు, ఒక దగ్గర కురుపులు, ఇంకొక దగ్గర నీటి బిందువులు లాగా అంటే చిన్న వెజికిల్స్ లాగా ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి మనం అది చికెన్ పాక్స్ అని మనం నిర్ధారించవచ్చు. ఓకే. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటారు? చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోలేషన్లో ఉండాలి. అంటే ఎవరికి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట జర్నీస్ కానీ చేయకూడదు, ఇంట్లోనే ఉండాలి. రెండవది తగినంత నీరు తీసుకోవాలి, అంటే హైడ్రేషన్ అనేది మంచిగా ఉంచుకోవాలి. మజ్జిగ తీసుకోవాలి, బార్లీ వాటర్ తీసుకోవాలి ఎక్కువగా. రెండవది మనము వాడే బట్టలు అంటే దుస్తులు ఏవైతే మనం ధరిస్తారో, చికెన్ బాక్స్ వచ్చిన పేషెంట్స్ ధరిస్తారో అవి వేడి నీళ్ళలో ఉంచేసి మంచిగా ఉతికించాలి. మూడవది నెక్స్ట్ సన్ ఎక్స్పోజర్ కాకూడదు. అంటే సన్ ఎక్స్పోజర్ అయితే వైరస్ రెప్లికేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది, దాని ద్వారా స్ప్రెడ్ అవుతుంది, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్గా మీరు అన్నట్టు కోవిడ్ లో కూడా మనం ఐసోలేషన్ లో ఉందని అంటారు కదా, ఎందుకంటే అది స్ప్రెడ్ కావద్దు అని అంటారు. సో మరి ఈ
చికెన్ పాక్స్ వచ్చిన పేషెంట్ ద్వారా అంటే వాళ్ళు దగ్గడము, తుమ్మడము, ఆ తుంపిర్ల ద్వారా అంటే డ్రాప్లెట్స్ దాని ద్వారా వస్తుంటుంది. నెక్స్ట్ ఆ గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. మూడవది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చిన పేషెంట్స్ యొక్క వెజికల్స్ ఉంటాయి కదండి చర్మం మీద, అవి రప్చర్ అయిపోయి ఆ యొక్క సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి. అవి మనం టచ్ చేసినప్పుడు వాటి ద్వారా కూడా చికెన్ పాక్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. 80% కంటాజియస్గా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మనకి కోవిడ్ అప్పుడేమో మనకి అట్లీస్ట్ 2 weeks వరకు ఐసోలేషన్ లో ఉండాలి అంటారు. సో మరి చికెన్ పాక్స్ కి ఐసోలేషన్ టైమింగ్ ఎంత ఉంటుందండి? 7 to 14 days వరకు కంపల్సరీగా ఐసోలేషన్ లో ఉండాలండి. చాలా వరకు ఇదేంటి పాతకాలంలో చికెన్ పాక్స్ అయితే సమూహం వచ్చినప్పుడు ఏంటంటే వేప ఆకులని దాని మీద పడుకోబెట్టేవాళ్ళు మనని. అసలు దీనికి సైంటిఫిక్ ఏమైనా రీజన్ ఉందంటారా? అది వేపాకులు పెట్టడం వల్ల మనకు ర్యాషెస్ అనేది ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ తప్ప తగ్గడం అనేది ఉండదు. మనం వేపాకు పెట్టి దాని మీద పడుకోబెడతారు, రెండవది స్నానాలు చేయించారు. వేపాకు పెట్టడం వల్ల ఏంటంటే మనం అనుకుంటాం అది యాంటీ ఇన్ఫెక్షన్ గా పనిచేస్తుంది కావచ్చు, లేదంటే స్ప్రెడ్ కాదు కావచ్చు అనుకుంటాం. మనం వేపాకు పెట్టడం ద్వారా వాటి మీద పడుకోబెట్టడం ద్వారా ఆ వెజికల్స్ అనేది రప్చర్ అయిపోయి ఇంకా స్ప్రెడ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. రెండవది ఖచ్చితంగా స్నానం చేయించాలి. కాకపోతే ఎలాంటి సోప్స్ ఇట్లా ఏం వాడకుండా జస్ట్ మాయిశ్చరైజ్ క్రీమ్స్ వాడాలి. ఆ వెజికల్స్ మ్యాక్సిమం రప్చర్ కాకుండా జాగ్రత్త పడాలి. అంటే నిజంగా అంటే ఉన్నన్ని రోజులు స్నానం చేయించేవారు కాదు అసలు పాతకాలంలో. సో ఇప్పుడు మీరేమో స్నానం చేయించాలి అని అంటున్నారు. సో దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? స్నానం చేయించడం వల్ల ఉన్న వైరస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది తప్ప మనకి ఇబ్బంది అనేది. ఒకవేళ వాళ్ళు అట్లనే స్నానం చేయించలేదు అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ వెజికల్స్ అనేది రప్చర్ కావడము, అట్లనే పూల్ అవుట్ కావడం, సెక్రీషన్స్, దానివల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి కాంప్లికేషన్స్ దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, చాలా వరకు సిమ్టమ్స్ మనకి కోవిడ్కి ఎలా అయితే మనం ఐసోలేషన్ లో ఉండాలో అలానే హైజీన్ గా ఉండాలో చెప్పేసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు చికెన్ పాక్స్ కూడా సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. మరి దీని ఎంతవరకు హెల్త్ కి ఎఫెక్ట్ చేస్తుంది చికెన్ పాక్స్ అనేది? చికెన్ పాక్స్ అనేది ఇండివిజువల్ అంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. కొంతమందికి ఇమ్యూనిటీ బాగుంటుంది అనుకోండి, వాళ్ళు సెల్ఫ్ లిమిటింగ్ అంటే బిలో 13 years ఏజ్ పిల్లలకు దాదాపుగా సెల్ఫ్ లిమిటింగ్ దాని నుంచి అది తగ్గిపోతుంది. మనం కొంచెం టైం వెయిట్ చేయాలి, 7 to 15 days వరకు. ఆ టైంలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పిల్లలకు దురద ఉన్నదనుకోండి, దాని తగ్గట్టు యాంటీహిస్టమిన్స్ తీసుకోవడం కానీ, డిహైడ్రేషన్ కాకుండా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కానీ, అలా దురద ఉన్నదనుకోండి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ, ఆ స్కార్ఫ్స్ ఇట్లా ఫామ్ అయితే అవి కొంచెం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఇట్లా వాడుతూ ఉండాలి. ఓకే, ఎటువంటి ఏజ్ వాళ్ళకి ఇది చాలా తొందరగా అఫెక్ట్ అవుతుంది? ఇది బిలో 13 years అండ్ అబౌవ్ 65 years గర్భిణీ స్త్రీలు, ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే డయాబెటీస్ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్సన్స్ అంటే నార్మల్ ఉన్న పర్సన్స్ అయితే మనం ఎటువంటి ప్రికాషన్స్ అనేది తీసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ లేడీస్ ఏంటంటే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళ బేబీ వైపు కూడా వెళ్తుంటాయి. సో అది ఎలా లీడ్ చేస్తుంది అంటారు చికెన్ పాక్స్ ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ కి వచ్చేస్తే? ఇప్పుడు ఒకవేళ గర్భిణీ స్త్రీలకు వచ్చింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు డెలివరీ కావడానికి 1 week బిఫోర్ కానీ 1 week ఆఫ్టర్ కానీ వచ్చిన కంజెనిటల్ వారిసెల్లా సిండ్రోమ్ అంటారు. దాని ద్వారా వచ్చే బేబీకి బ్రెయిన్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండకపోవచ్చు. ఇలా కొంచెం జాగ్రత్త పడవచ్చు. మనకి ఇప్పుడు కోవిడ్ అంటే వ్యాక్సినేషన్ వచ్చింది కదా, సో చికెన్ పాక్స్ కూడా నిజంగా ఎటువంటి వ్యాక్సినేషన్ ఉంటుందా? చికెన్ పాక్స్ కు వ్యాక్సినేషన్ ఉంటుందండి, కంపల్సరీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. అరౌండ్ ఏజ్ ఆఫ్ 12 to 15 months ఒకసారి ఒక డోస్ వేయించుకోవాలి. రెండవది 4 to 5 years అప్పుడు రెండో డోస్ వేయించేసుకోవాలి. ఒకవేళ ఆ 2 doses కనుక మేము వేయించుకోలేదు, మాకు తెలియలేదు అనుకుంటే బిలో 13 years ఏజ్ వాళ్ళు 2 doses వేయించుకోవచ్చు. 2 doses ఎట్ ద పార్ట్ ఆఫ్ అరౌండ్ ఒక 2 to 3 months గ్యాప్ తోటి వేయించేసుకోవాలండి.